హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యుల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని అన్నారు. పార్టీ భేదాలను పక్కన పెట్టి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు గట్టి విశ్వాసం ఉంచారని, ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయని మంత్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఖచ్చితంగా గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని, గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ వీళ్ళని కోరుతా ఉన్నా. ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పటికే గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసింది. మొదటి దశ, రెండో దశలో కూడా శాంక్షన్ చేసేటువంటి ప్రణాళిక ఉంది. కాబట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే గాక వాటి నిర్మాణానికి సంబంధించినటువంటి చొరవ కూడా ఉసుకే ట్రాక్టర్లు, ఉసుకే ఫ్రీ ఇచ్చే అంశం కానీ ఇతరత్ర అంశాల లోపల పూర్తిగా సహకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తాం.